వర్ష ఉధృతి తగ్గితే మరో 48 గంటల్లో నెల్లూరు జిల్లా సాధారణ స్థితికి చేరుకుంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మనుబోలు వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారి పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికగా నిర్వహిస్తున్నామని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నామని, రహదారి సౌకర్యాలు మెరుగైన తర్వాత గ్రామాల్లో పర్యటించి బాధితులను తగిన న్యాయం చేస్తామని చెప్పారు. వాయు మార్గం ద్వారా జల దిగ్బంధానికి గురైన గ్రామాలకు ఆహార పొట్లాలు అందించాలని భావించిన నెల్లూరులో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో సాధ్యం కాలేదంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో అతలాకుతలం చేసిన భారీ వర్షాల ప్రభావానికి నెల్లూరులో ప్రజల జనజీవనం ఇప్పటికీ ఇంకా కోలుకోవటం లేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీగా 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజా రవాణా చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంది. రోడ్డు రవాణా కూడా చాలా అస్తవ్యస్తంగా మారింది. యుద్ధ ప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణకు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ఇంకా మరికొంత సమయం కూడా పట్టేటట్టుంది. అలాగే రైలు రవాణా మార్గాలు ద్వారా కొంత మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షించే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి మొత్తం పనులు చేస్తున్నారు. సార్, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ వర్షాల ఎఫెక్ట్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఉన్న డ్యామేజ్? గత 3 రోజుల నుంచి యాక్చువల్గా నెల్లూరులో వర్షాలు అధికంగా రావటం వల్ల కొన్ని గ్రామాలు యాక్చువల్గా జలమయమైనాయి. అయినప్పటికీ అధికారులు ముందు నుంచి అప్రమత్తం అయ్యి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టి ముందు జాగ్రత్త చెప్పడం వల్ల సీఎం గారు ఇచ్చిన సూచనల మేరకు యాక్చువల్గా వీలైనంత వరకు తక్కువగా యాక్చువల్గా లైఫ్ డ్యామేజ్ని రెక్టిఫై చేయగలిగాం. 5 మంది మాత్రం యాక్చువల్గా చనిపోవడం జరిగింది ఇంతవరకు. అయితే ఇప్పుడు వచ్చిన వర్షాలు గత 25 సంవత్సరాల్లో ఎప్పుడూ నెల్లూరు జిల్లాకు రాలేదు. మొన్న నైట్ వరకు యాక్చువల్గా ఏంటంటే మనకు నాయుడుపేట, సులూరుపేట, తడ, తర్వాత వెంకటగిరి ఈ ఏరియాలో హెవీ రెయిన్ అయ్యి యాక్చువల్గా వీధుల్లోనూ ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది. అక్కడ జనజీవనం బాగా స్తంభించి చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగానే దాదాపు 37 షెల్టర్స్ని యాక్చువల్గా ముందుగా అధికారులు అరేంజ్ చేశారు. ప్రతి దగ్గర తహసీల్దార్లు, ఆర్డీఓలు అందరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగింది. అయితే నిన్న ఈవినింగ్ గూడూరు, తర్వాత మనుబోలు ఈ ప్రాంతంలో హెవీగా రెయిన్స్, ఫ్లడ్స్ అంటే పైన పడ్డ యొక్క వాటరు ఎక్కువగా ఈ ఏరియాకి వచ్చి రాత్రి అయితే యాక్చువల్గా గూడూరు చెరువు కట్ చేయాలన్నారు అధికారులు. ఒక స్టేజ్లో కట్ చేయకుంటే అది తెగి గూడూరు మీద పడితే గూడూరు మొత్తం మునిగిపోతుంది అన్నారు. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని షట్టర్లు అవి తీయటం వల్ల వాటర్ ఫ్లోని పెంచడం వల్ల యాక్చువల్గా దాన్ని అధిగమించారు. అయితే గూడూరు పరిసర ప్రాంతాలంతా యాక్చువల్గా గూడూరు పక్కనే ఉండే ఫ్లడ్ కెనాల్ ఫ్లో వల్ల మునిగిపోవడం జరిగింది. అక్కడైతే యాక్చువల్గా 2 ఇంజనీరింగ్ కాలేజీలు యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయి అక్కడి నుంచి పిల్లలు రాలేకపోయారు. ఒక కాలేజీ నుంచి అయితే వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. ఇంకొక కాలేజీలో అయితే పిల్లలు అక్కడే ఉండారు యాక్చువల్గా ఆ బిల్డింగ్లోనే. అయితే వాళ్ళకి ఫుడ్ అటువంటి వసతులన్నీ చేస్తుండారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు తెగిపోయినటువంటి ఈ ఉన్న రోడ్డు రహదారి సౌకర్యాలు కానీ, నీటిలో ఉన్నటువంటి గ్రామాలను కానీ ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? రహదారి రాకపోకలను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? రైళ్ల పరిస్థితి ఏంటి? ఈ రైల్వే లైన్ యాక్చువల్గా పునరుద్ధరించారు. ఒక 3 రైల్స్ కూడా యాక్చువల్గా పోయినాయి. ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కూడా వాటర్ లేదు, మన యొక్క గూడూరు వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే మేము పునరుద్ధరిస్తామంటే కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా చెప్పి యాక్చువల్గా వాళ్ళకి వాటర్ ఇవ్వటం వల్ల. అంతేకాకుండా నెల్లూరు నుంచి ప్యాసింజర్ పోతూ ఉంటే ఒక 10,000 ప్యాకెట్స్ వేసి గూడూరు కూడా పంపించాం. ఈ విధంగా ట్రైన్స్ని పునరుద్ధరించారు. నేషనల్ హైవేని మధ్యాహ్నం లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1 వే లైన్ పోయేటట్టుగా పునరుద్ధరిస్తాం. వాటర్ కానీ మళ్ళీ వర్షాలు రాకుంటే విలేజెస్లో కూడా కొన్ని రోడ్లలో వాటర్ తగ్గుతుంది. అక్కడ ఏదైతే డ్యామేజ్ అయినాయో ఆ రోడ్లన్నింటినీ కూడా ఏ విధంగా అయితే హుద్దు తుఫాన్లో 24 గంటల మెయిన్ రోడ్స్ని రెక్టిఫై చేసి 6 రోజుల్లో విశాఖపట్నం మొత్తాన్ని రెక్టిఫై చేసాం. ఆ విధంగా సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వర్షాలు తగ్గిన వెంటనే అంటే జల్లులో వస్తుంటాయి 24 గంటల్లో రోడ్లలో రిపేర్ చేయటం, అంటే పర్మనెంట్ కాదు టెంపరీ రిపేరు, ఎలక్ట్రికల్ లైన్స్ని రిపేర్ చేయటం, చెట్లు గిట్లు పడిపోయింటే రిపేర్ చేయటం, ఎవరికన్నా షెల్టర్ ప్రాబ్లం ఏంటే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయమన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ ఫ్లో అంటే ఫ్లడ్ ఫ్లో తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తగ్గితే 24 అవర్స్లో రెక్టిఫై చేయడం జరుగుతుంది. గూడూరు ఇప్పటికి కూడా చాలా వరకు గూడూరు చుట్టూనే వాటర్ ఉంది, గూడూరుకి రాకపోకలు లేని పరిస్థితులు ఉన్నాయి. సో గూడూరు ప్రజల్ని వాళ్ళ దగ్గరికి చేరుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి అసలు?
అందుకనే గూడూరులో సబ్ కలెక్టర్ గూడూరులోనే ఉండారు, ఆర్డీఓ గారు అక్కడే ఉండారు. యాక్చువల్గా వాళ్ళందరూ అక్కడుండి యాక్చువల్గా వాళ్ళు చూస్తున్నారు. గూడూరుకి యువతల సైడ్ మనుబోలు యువతల కలెక్టర్ గారు, మేము జేసీ గారు ఉంటున్నాం. ఈ కమ్యూనికేషన్ ద్వారా యాక్చువల్గా చేస్తున్నాం. ఓవరాల్గా లాస్ ఎంతవరకు ఉంటుందని ఎప్పటివరకు అసెస్ చేశారు? డీటెయిల్డ్ అసెస్మెంట్ ఎప్పుడు జరగచ్చు? అంటే లాస్ని అసెస్ చేసే స్టేజ్లో లేదు. ఎందుకంటే ఎక్కడ రొయ్యల గుంటలు ఎలా అయినాయి, ఎక్కడ పంటలు వేసినాయి ఎలా అయినాయి, ఎక్కడ హార్టికల్చర్ ఎలా అయినాయి చూసేదానికి పోయేదానికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఇది కావాలంటే కనీసం ఎల్లుండి దాకా మనం ఎటువంటి అంచనాలకి రాలేము. ప్రాణ నష్టం వరకు ఇంతవరకు కేవలం ఒక 5 మంది మాత్రమే జరగటం జరిగింది. మిగతాది ఏది అంచనా వేయాలన్నా కనీసం మరొక 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది. అంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ పంటల నష్టం కానీ ఇతర నష్టాలను కానీ సజీవనతకు అంచనా వేసేందుకు మరో 48 గంటల వరకు సమయం పడుతుందన్నారు. ప్రాణ నష్టాన్ని కేవలం 5కు ఇంతవరకు తగ్గించగలిగాము. మిగతా రవాణా సౌకర్యం కనుక మెరుగుపడితే, ఇటు రోడ్డు రవాణా కానీ ఇటు విమాన హెలికాప్టర్ సర్వీసెస్ ద్వారా కానీ మెరుగుపడితే మన 48 గంటల్లో నెల్లూరు జిల్లాలో సాధారణమైనటువంటి పరిస్థితులు వస్తాయని మంత్రి నారాయణ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. మరిన్ని విషయాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు కాసేపు విరామం.